మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి గ్రహణం అయిపోయిన తర్వాత రోజుదనమాట. అన్నీ క్లీన్ చేస్తూ ఇక వంటగదైతే క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఫస్ట్ అన్నిటి మీద వాటర్ చల్లేస్తే కొంచెం క్లీనింగ్‌కి ఈజీ అయిపోద్ది అని చెప్పేసి ఇంక ఇక్కడ షింక్ కూడా క్లీన్ చేస్తున్నారనమాట. అంటే ఈ మధ్య మెయిడ్ వస్తున్నారండి. మెయిడ్‌ని పెట్టుకున్నాను. ఇంక మెయిడ్ చేతే చేయించుకుంటున్నా. కొన్ని పనులైతే నేనే చేసుకుంటున్నాను. కొన్ని తన చేత అయితే చేయిస్తున్నాననమాట. ఇంకిక్కడ అన్నీ గూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్‌లో జరుగుతా ఉంది. ఇదివరకు నాకు కూడా ఏమీ తెలీదండి. ఇట్లాగా గ్రహణం రోజు ఇట్లా చేసుకోవాలి ఇదంతా గూడా ఏం తెలీదు. నేను కూడా అందరిని చూసి నేర్చుకునిందే, పక్కన వాళ్ళని చూసి మంచి హ్యాబిట్స్ అనేది నేర్చుకునిందే. నేను నేర్చుకునిందే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకిక్కడ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎలాగో ఉప్పు, పసుపు, కొంచెం పచ్చకర్పూరం, కర్పూరం వేసి క్లీన్ చేస్తాననమాట. ఇంక గ్రహణం కూడా ఉంది కదా! అయిపోయిన తర్వాత రోజు ఎలాగైనా క్లీన్ చేసుకుంటాము. నేను ఇవి వేసి క్లీన్ చేసుకుంటా. ఇక గ్యాస్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసిన తర్వాత ఏదో నాకొచ్చిన చిన్న ముగ్గు వేసి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకుంటాను. నేను శుక్రవారం కూడా అలాగే చేస్తాను. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను కదా అంతా. ఈ విధంగా అయితే చేసిన తర్వాత పాలు పెడదాము అని అనుకుంటున్నా. ఇంకా కాఫీ కూడా ఏమి ప్రిపేర్ చేయలేదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కాఫీ పెట్టాలి. ఈ మధ్య ఈ పనులతో కాఫీ కొంచెం ఎండబడిపోతుంది. అయినా పర్లేదు, ఇవన్నీ అయిన తర్వాతే కాఫీ కలుపుకొని తాగడం మంచిదనమాట. ఇంకిక్కడ గ్యాస్ కట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను. బాగా ఆరుతాయి, నీళ్ళు ఒడుస్తాయి అనేసి ఇంకిక్కడ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నా. ఇల్లు తుడవడం అవంతా కూడా అయిపోయిందండి. ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇవాళ వాషింగ్‌కి వేసేస్తాను. ఇంకిక్కడ గ్యాస్ దగ్గరైతే ఈ ఇది ఉంటుంది కదా మనం వెలిగించుకునే చోట, అటు ఇటు 2 చిన్న బొట్లయితే పెడుతున్నాను. ఎంత అందంగా అనిపిస్తదో కదా! గ్యాస్‌ని నీట్‌గా తుడిచి ఇలాగ ముగ్గు పెట్టిన తర్వాత చూడటానికి చాలా బాగా అనిపిస్తది. మనది గ్లాస్ టాప్ కాబట్టి అందులో బ్లాక్‌ది బాగా కనిపిస్తది. చిన్న ముగ్గు వేసినా కూడా భలే నచ్చుతది నాకైతే. ఈ క్లీనింగ్ అంతా ఇట్లా చేసుకుంటే ఏంటంటే హైజీనిక్‌గా ఉంటది అని చెప్తున్నా. మంచిగా నీట్‌గా అనిపిస్తది. వంట చేసేటప్పుడు గ్యాస్ కూడా నీట్‌గా ఉండాలి కదా! చేసిన తర్వాత కూడా అంతే క్లీన్‌గా మెయింటైన్ చేయగలగాలి. ఇక నేనైతే ఇక్కడ ఇవన్నీ బొట్లు అవన్నీ పెట్టుకునిన తర్వాత ఇంక పాలు పెట్టాలి. ఇంకా పాలు కూడా కాయలేదు. ఇంకిప్పుడు పెడతాను పాలు. టిఫిన్‌కి వాటన్నిటికి కూడా ఇవాళ కొంచెం హడావిడి అయితది. ఎందుకంటే ఒకసారి వంట చేసేద్దాము అనుకుంటున్నా. టిఫిన్‌తో పాటుగా వంట కూడా చేసేసాననుకోండి, ఇంకా దేవుడి పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ లేట్ అయిపోతది. ఆ వంట అలాగే టిఫిను అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తే తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తదండి. ఇంకిక్కడ మనకి రోల్ ఉంది కదా! చిన్న రోలు, ఇంక అది కూడా క్లీన్ చేయించాననమాట ఎలాగో. దీనికి కూడా బొట్లవి పెట్టుకుంటే బావుంటుంది కదా అనిపిచ్చింది. ఇట్లాంటివి గ్రహణాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడతది నాకు. అయినా పర్వాలేదు, నిదానంగానైనా మనం అన్నీ చేసుకుంటే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అన్నిటిని ఇదే విధంగా నీట్‌గా చేసుకుంటాను నేను. కొంచెం టైం పట్టినా, ఎందుకంటే ఇవన్నీ ఇట్లా చేసుకుంటే మనకే మంచిది. చూడటానికి బావుంటది. మంచిగా హైజీనిక్‌గా అనిపిస్తది. ఫ్రెష్‌గా ఉంటది. టిఫిన్ అయితే దోస పిండి ఉందండి. ఇంకా దోసలు వేస్తాను. చట్నీ కూడా ముందే వేసి పెట్టేసాననమాట. ఎందుకంటే ఈ పనులన్నీ ఉంటాయని చెప్పేసి చట్నీలు అవన్నీ ముందే వేసేసా. ఒక్కొక్కసారి కరెంట్ కూడా ఉండట్లేదు కదా! చట్నీలు వేసుకుంటే ఏంటంటే పెద్ద టెన్షన్ అనిపించదు. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫస్టు కాఫీ కలిపేయాలి. పాలు పెట్టేసి కాఫీ ఇచ్చేసాననుకోండి, ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా మన జోలు రారు. తర్వాత దోసలవి వేసిస్తాను. ఇంకిక్కడ పాలైతే పెడుతున్నా. ఒక 2 పొంగులొచ్చిన తర్వాత స్ట్రాంగ్‌గా మంచి కాఫీ అయితే కలుపుతాను. ఇంకా గుళ్ళు అన్నీ కూడా మూసేసి ఉంటారు కదా! అన్నీ కూడా మార్నింగ్ నుంచి హడావిడిగా క్లీనింగ్‌లు ఓపెనింగ్ చేసి క్లీన్ చేసుకుంటా అట్లా ఉంటారు కదండీ! ఈ ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ గూడా ఎలాగోలా ఈ గ్రహణం అయితే అయిపోయిందిలెండి. ఇంకా అందరూ గూడా మంచిగా సేఫ్‌గానే ఉండుంటారు. ఇంకిక్కడ నాకు కూడా పాలైతే కాగిపోయాయి. ఇంక వీటినైతే మంచిగా కాఫీ అయితే కలుపుతున్నా స్ట్రాంగ్‌గా. వడపడుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? నాకు కాఫీలో డైరెక్ట్‌గా పాలు వేసినప్పుడు మీగడొచ్చిందనుకోండి, వామిటింగ్ వచ్చేస్తది. నచ్చదు నాకది. అందుకోసమని నేను ఇట్లాగ తేరు పెట్టేసి, అది పక్కన పెట్టేసుకొని, ఇలాగ కాఫీనైతే తిరగొట్టేసుకున్నాను. మంచిగా స్ట్రాంగ్‌గా కాఫీ అయితే రెడీ అయిపోతది. చూసారా? మీగడ నచ్చదు నాకు. అందుకోసమని నేను ఇట్లా పెట్టుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే మనం వంట చేసేటప్పుడు తూర్పు తిరిగి వంట చేస్తాం కదండీ! మనం చేసిన వంట
మన ఎడమ చేతి పక్క నుంచి దించాలంట, కుడి చేతి పక్క నుంచి దించకూడదంట. ఈ మధ్య విన్నాను నేనది. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నా. అంటే మనము తూర్పుకు తిరిగి వంట చేసేటప్పుడు మన కుడి చేతి సైడ్ దించకూడదంట, మన ఎడమ చేతి సైడే దించాలంట. అందుకోసమని ఏముంది, ఎలాగో ఎటో ఒకటి దించుతాం, అదేదో దించేది ఎడమ పక్కే దించితే పోతుంది కదా. ఇంకా ఇక్కడైతే పప్పుచారు చేద్దామని చెప్పేసి పప్పుచారు కూడా కందిపప్పు అది కడిగేసి పెట్టేశాను అనమాట. చాలా రోజులు అయింది ఈ మధ్య కుండలో చేసి, సరే ఇప్పుడు చేద్దామనేసి తీసాను. కుక్కర్లోనే వేసేస్తున్నా ఈ మధ్య. సరే ఇవాళ అయితే కుండలో చేద్దాము, అది ఉడుకుతూ ఉంటుందిలే ఒక సైడ్ అని చెప్పేసి పక్కన పెట్టేసి దీంట్లోకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కటింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నా. ఇంకా టిఫిన్కి వస్తే దోసపోసి ఇవ్వాలి, అది కూడా చట్నీ అది రెడీగా పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా వంటకి పప్పుచారు అలాగే మటికాయలు ఉన్నాయి, తాళింపు అయితే చేద్దాము అని అనుకుంటున్నా. ఇంకా అవి కూడా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకున్నా. ఫాస్ట్గా వంట అనేది అయిపోయింది అనుకోండి, అసలు పనే ఉన్నట్టు ఉండదు. మొత్తం 10 కల్లా పని అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎంత ఖాళీయో ఉన్నట్టు ఉంటుంది, చాలా ఫ్రీ టైం దొరికినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయలు కట్ చేసే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అనమాట. కత్తెరతో కట్ చేసామంటే చేతులు మండకుండా ఉంటాయి. తర్వాత మనం ఏదైనా ఫేస్ మీద అట్లా వాష్ చేసుకున్నప్పుడు మన ముఖం కూడా మంట పుట్టకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కట్ చేసి మళ్ళీ ఆ చేతులు తెల్లి పిల్లల్ని పట్టుకున్నాం అనుకోండి, పిల్లలకు మంట పుట్టిద్ది. అలా కాకుండా ఇలా కట్ చేసామనుకోండి, మన చేతులు మండవు, పిల్లలకి కూడా ఆ మంట అనేది తగలకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇందులో అన్నీ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇంక ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు దోశలు అయితే వేస్తున్నాను అందరికీ. చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇది ముద్దకంతో తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది కదా. మనం వాటంగా తిప్పేసామనుకోండి బడేలమని పగిలిపోద్ది. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇంకా పులుసు పిండేసి ఇందులో వేసేసిన తర్వాత ఉప్పు, కారం, వాటర్ వేసేసి బాగా మరిగించుకొని తిరుగుమాత పెట్టేస్తాను. చాలా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మటికాయలు కూడా ఉడికిపోయి ఉన్నాయి కదా, అవి కూడా పోపు పెట్టేసుకుంటాను. ఇంకా రైస్ అంటే ఇవాళ రైస్ కుక్కర్లో పెట్టేద్దాము అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. ఇంకా రైస్ కూడా గ్యాస్ మీద పెట్టి వంచుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది నాకు. తర్వాత దేవుడి రూమ్ క్లీన్ చేసుకోవాలి, దేవుడు సామాను క్లీన్ చేసుకోవాలి. అవి తీసేసిన తర్వాత దేవుడి రూమ్ అంతా క్లీనింగ్ చేసేసుకొని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి పటాల మీద అంతా కూడా, తర్వాత ఇంకా దేవుడి సామాన్ అంతా తీసేసాను కదా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసి పూజించుకోవాలి. ఏంటి ఇదంతా అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే పూజించుకుంటే చూడటానికి మనకు కూడా అందంగా అనిపిస్తాయి, మంచిగా ఉంటుంది కూడా. చేయడానికైతే పప్పుచారు కుండలో చేస్తున్నాను కదా, కానీ దీంట్లోనే ఉంచనండి. తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని కుండ కడిగేసి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటా. దీంట్లోనే అలాగే ఉంచొద్దు, తీసేసుకొని మనం ఏదైనా స్టీల్ గిన్నెలోకి పక్కకు తీసేసుకుంటే మంచిదన్నమాట. ఇంక ఇక్కడ కాబట్టి నన్ను వాటర్ వేసుకొని ఇంకా వాటర్లో ఒకసారి ఉప్పు, కారం, పులుపు చూసుకొని బాగా మరిగించుకొని తిరగమాత పెట్టేసుకోవడమే, రెడీ అయిపోతుంది. వాటర్ అది కొంచెం ఎక్కువే పడతాయండి, పప్పుచారు పలచగుంటే బాగుంటుంది అనమాట. ఇంక నేనైతే ఇడ్లీ పిండి కూడా వేస్తాను, ఇడ్లీలు కూడా పెట్టుకుందాము టిఫిన్కి ఒక రోజు అని అయితే అనుకుంటున్నా. ఇడ్లీలో కూడా పప్పులు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఫస్ట్ పప్పుచారులోకి తిరగమాత పెడుతున్నాను అనమాట. ఇది ఇలాగంతా రెడీ అయిపోయిన తర్వాత పప్పుచారు తిరగమాత పెట్టేసి దీన్నే మళ్ళీ బాండీని కొంచెం కడిగేసి తాలింపు కూడా ఇందులోనే వేసేస్తాను. మళ్ళీ ఇంకోటి పెట్టడం, గిన్నెలు పెంచుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఈ మధ్య ఈ విధంగా చేసుకుంటున్నా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసున్నా. ఇక వాటన్నిటికీ బొట్లన్నీ పెట్టుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అవి బొట్లు పెడితేనే వాటి అందం అనేది ఇంకా కనిపిస్తుంది అనమాట బాగా. మామూలుగా ఒక దీపారాధన ముందు చాలా అందంగా ఉంటుంది, బొట్లు అవి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అందంగా కనిపిస్తుందని నేను అనుకుంటా. ఇలా ప్లెయిన్గా చూస్తే అసలు ఏమన్నా బాగుందా మీరు చెప్పండి? నాకైతే అస్సలు నచ్చదు, ప్లెయిన్గా దీపారాధన కుందు అయితే అస్సలు నచ్చదు. వాటన్నిటికీ గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటా నేను ఓపికగానైనా. అవి పెట్టిన తర్వాత వాటి లుక్ అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా దీపారాధన విషయానికి వస్తే చాలా రకాల దీపాల కుందులు వాడతానండి నేను. ఎందుకంటే ఇప్పుడు ఇవి తీసిన తర్వాత దేవుడి గదిలో వేరే పెట్టి దీపారాధన చేస్తా. ఇవి కడిగి మళ్ళీ పెట్టేసరికి టైం పడుతుంది కదా, అందుకోసమని వేరే పెట్టి కూడా చేసుకుంటూ ఉంటా. కుందులు అయితే కొంచెం కలెక్షన్ ఎక్కువే ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట నచ్చింది ఏదో ఒక కుందు అయితే తీసుకుంటూ ఉంటా కాబట్టి.
కుందుల కలెక్షన్ అయితే కొంచెం ఎక్కువే ఉందని అయితే చెప్పొచ్చు. గంధంలో కొంచెం జవాదు కలిపి పెడితే ఎంత మంచి స్మెల్లు, సువాసన వస్తా ఉంటుందో చూసారా? అసలు ఎంత బాగున్నాయో అలంకరించి పెడితే. ఆ వైబ్స్ అనేది అప్పుడే వచ్చేస్తాయి బొట్లు పెట్టిన వెంటనే. ఇందాక సాదాగా చూస్తే ఏమన్నా బాగుండిందా? ఇప్పుడు చూడండి చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇవాళ ఏం జరిగిందంటే దీపారాధన చేసి నేను పక్కకొచ్చేసా. సన్నజాజుల పూలు మాల కట్టిండాను. అవే పటాలకి కొంచెం కొంచెం కట్ చేసి పటాలకు పెట్టేసి దీపారాధన మామూలు కుందుల్లో చేసేసుకొని బయటకొచ్చేసిన తర్వాత నేను అలా ఏదో పని చేసుకుంటూ దేవుడి రూమ్ సైజ్ చూసేసరికి శివయ్య మీద నుంచి ఇట్లా పడతా ఉంది ఈ విభూదిలాగా. భలే నచ్చింది నాకైతే. మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి దేవుడి గదిలో కూర్చొని అలా చూసుకుంటూ ఆ ధూపంతా అయిపోయేంత వరకు కూడా అలాగే కూర్చున్నాననమాట. పటాల్లో సన్నజాజుల పువ్వులు కూడా ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అసలు అదొకలా అయిపోయింది నాకైతే. చాలా బాగా అనిపించింది. సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి చిన్న బిట్ అయితే షేర్ చేస్తున్నా. ఇంక పొద్దున్నే పూజ అయితే అయిపోయింది. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. కొరవింట్లో పనులన్నీ కూడా తర్వాత కంప్లీట్ చేసుకున్నా. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంక వాటికి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటానండి. బాయ్ అండి. శివయ్య విగ్రహం ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి.